అందరికీ డివైన్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మన యొక్క బ్రహ్మముహూర్త శివ చైతన్య సాధన 3వ రోజు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మన యొక్క చైతన్య స్థాయిలో మార్పు చేసుకోవడానికి ఒక పద్ధతి ద్వారా ధ్యానానుసంధానంగా, అంటే ధ్యానంతో పాటు అనుసంధానం చేస్తూ ఒక సాధన దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దాన్ని మనం గైడ్ చేస్తూ వెళ్తున్నాము. దీన్ని చక్కగా వినియోగించుకోండి. రికార్డింగ్ కూడా మన యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి మీ యొక్క అవకాశం ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే, మీ యొక్క నడుముని మరియు తలని నిటారుగా ఉంచండి. నడుముని మరియు తలని నిటారుగా ఉంచండి. చక్కగా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెండు కాళ్ళు లాక్ చేసుకోండి, రెండు చేతులు లాక్ చేసుకొని చక్కగా కూర్చోండి. కింద కూర్చోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు సుఖాసనంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోండి. మిగతా వాళ్ళు కుర్చీలో కానీ సోఫాలో కానీ చక్కగా కూర్చోండి. ఒక 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకుందాము. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా నిదానంగా తీసుకొని నిదానంగా వదలండి. అలా ప్రశాంతంగా ఉండండి. దేనిని గమనించకుండా, దేని మీద దృష్టి అనేది కేంద్రీకరించకుండా చక్కగా మీ యొక్క తల మరియు నడుము నిటారుగా ఉంచి ప్రశాంతంగా ఉండండి. మరొక్కసారి దీర్ఘశ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదలండి. ఇప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి మీ యొక్క శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. మీకు మీరుగా చెప్పుకోండి, మాస్టర్స్, ఈ యొక్క ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నా యొక్క నడుము తల నిటారుగా ఉంటుంది. నేను పూర్తి చైతన్యంతో, పూర్తి ఎరుకతో ఈ యొక్క ప్రాసెస్ని చేయగలుగుతున్నాను అని మీకు మీరుగా ఎప్పుడైతే చెప్పుకుంటారో మీరు చక్కగా ఎరుకలో ఉండి మీ యొక్క నడుము తలని నిటారుగా ఉంచి ఈ యొక్క ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను, మనము పూర్తిగా మీలో మార్పు వచ్చే అంశాన్ని మాత్రమే అందిస్తున్నాను. చాలా తక్కువ సమయంలో మార్పు వచ్చే అంశాన్ని మీకు అందించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తలని మరియు నడుముని నిటారుగా ఉంచుతారో మీ శక్తి మరియు నా ద్వారా అందించబడే చైతన్యపు అంశాలు రెండు సమ్మేళనం చెంది అప్పటి నుంచే మీ శరీరంలో మీ చైతన్యపరంగా మార్పులు రావడం జరుగుతాయి. కాబట్టి నడుము తల నిటారుగా ఉంచడం అనేది చాలా ముఖ్యమైన అంశము.
ఎప్పుడైతే మీరు పూర్తి ఎరుకతోటి ఉంటారో అప్పుడు మీరు మీ అవగాహన స్థాయిలన్నీ కూడా పెరుగుతాయి. ఆ అవగాహన స్థాయిలను వినియోగించుకుంటూ మీరు చక్కగా సృష్టి చేయగలుగుతారు. అంటే మీ శరీరంలో మార్పులు ఇంకా రావాలి, లేదా మీ చైతన్యపరంగా ఎటువంటి మార్పులు మీరు కోరుకుంటున్నారు, మీ జీవితంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు. అందుకే మనకి మన యొక్క పాము కుండలిని శక్తి గురించి ఆ విధంగానే మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక పాము ఎప్పుడైతే పడగ విప్పినప్పుడు తను ఎంత నిటారుగా ఉంటుందో, ఎంత ఎరుకతో ఉంటుందో అంత ఎరుకతో మీరు ఉండాలి. ప్రతిదీ గమనించగలగాలి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియను మీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను మీరు గమనిస్తూ ఉండండి. సమస్త విశ్వము, సమస్త చైతన్యము, సమస్త శక్తి మీలోనే ఉంది. ఇంతకాలము అది బాహ్యంలో ఉందని మీరు భ్రమపడ్డారు. ఈ యొక్క శివ చైతన్య సాధన ద్వారా ఆ భ్రమలను, ఆ మాయను మనము పూర్తిగా తీసివేస్తూ జ్ఞానాన్ని నింపుకుంటున్నాము. మీ అంతరంలోనే ఆ దైవము, ఆ యొక్క చైతన్యము, శక్తి అన్నీ ఉన్నాయని సత్యాన్ని మనం గ్రహించాము. పూర్తి విశ్వాసంతో మీరు ఏది కోరుకుంటున్నారో, ఏ విధంగా మార్పు చెందాలి అనుకుంటున్నారో దాని మీద కేవలం మీరు దృష్టిని కేంద్రీకరిస్తే చాలు. ఎప్పుడైతే మీ దృష్టి ఆ అంశం మీద పడుతుందో అక్కడ సృష్టి జరుగుతుంది. ఇంతకాలము మీ భయాల మీద, మీ ఆరోగ్యపు అంశాల మీద, ఆర్థిక అంశాల మీద మీరు ఆ విధంగా దృష్టి పెట్టారు కాబట్టి మీ జీవితంలో అటువంటి సంఘటనలే మీరు అనుభవంలోకి పొందారు. ఇప్పుడు మీకు అందించబడుతున్న అనంతమైన ఆనందాన్ని, ఉన్నతమైన స్థితులను అందించే జ్ఞానాన్ని మీరు పట్టుకుంటున్నారు. ఈ జ్ఞానం ద్వారా మీరు దేని మీదైతే ఉన్నతమైన స్థితిని కావాలని దృష్టి పెడుతున్నారో అది మీ అంతరం నుంచే బాహ్యంలో సృష్టింపబడుతుంది. మీ అంతర్దృష్టి స్థాయిలను ఈ యొక్క కార్తీక మాస బ్రహ్మముహూర్త శివ చైతన్య సాధనలో మనము మరింత అంతర్ముఖమవుతూ మీ చైతన్య స్థాయిలను శివ చైతన్య స్థాయిగా మనం మార్పు చేసుకుంటున్నాం. దీర్ఘశ్వాస తీసుకొని నిదానంగా ముక్కు ద్వారా వదిలిపెట్టండి. నడుము తల నిటారుగా ఉంచండి.
సహజంగా జరుగుతున్నటువంటి మీ యొక్క శ్వాస ప్రక్రియను మీరు గమనించండి. మీ యొక్క నడుముని తలని నిటారుగా ఉంచండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు మనసులో అనుకోండి. మీ అంతరంలో భావన చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ కార్తీక మాస సమయంలో ఆనందకరమైన బ్రహ్మముహూర్త సమయంలో నా అంతరంలో ఉన్నటువంటి శివ చైతన్యాన్ని మేల్కొలుపుతున్నాను. నా హృదయ స్థానం నుంచి అది ఈ క్షణమే ప్రజ్వలిస్తుంది. అనంతమైన కాంతులను నేను విస్తరింపగలను. మీ యొక్క శ్వాస మీ హృదయ స్థానానికి తాకుతున్నట్టుగా, ఏ విధంగా అయితే మనం మొదటి రోజు ఒక సముద్రపాల నుదుటికి ఎలా తాకుతుందో భావన చేశామో, ఈరోజు మీ శ్వాస ముక్కు ద్వారా మీ యొక్క ఛాతీ భాగము, మీ యొక్క అనాహత చక్రము, మీ యొక్క హార్ట్ చక్ర, హృదయ స్థానం వరకు ప్రసరణ చెందుతున్నట్టుగా భావన చేయండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీ హృదయ స్థానానికి తాకి మరలా అక్కడి నుంచి బాహ్యంలోకి వెళ్తున్నట్టుగా భావన చేయండి. సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మీ హృదయ స్థానంలో మీ ఆత్మ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఒక కాంతిని, ఒక వెలుగుని శ్వాస తీసుకున్న ప్రతిసారి ఆ వెలుగు మరింతగా విస్తరిస్తున్నట్టు భావన చేయడానికి ప్రయత్నం చేయండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. మీ అంతరంలో ఉన్న ప్రేమ తత్వాన్ని మీ శ్వాస ద్వారా మీ ఆత్మశక్తికి అందించండి. ప్రేమతో దేనినైనా జయించవచ్చు అన్న సత్యాన్ని మీరు ఎప్పుడు ఎరుకలో ఉంచుకోండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస మీ హృదయస్థానం వరకు ప్రయాణం చేస్తూ అక్కడ ఒక వెలుగుని వెలిగిస్తున్నట్టుగా, ఆ వెలుగు మరింతగా రెట్టింపు అవుతున్నట్టుగా మీరు భావన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎంత స్థాయిలో కుదిరితే అంత స్థాయిలోనే చేయండి.
నడుముని తలని నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో ఉండాలి మాస్టర్స్. మీరు ఎంత ఎరుకతో ఉంటే, ఎంత భావన చేయగలిగితే మీలో అంత తొందరగా మార్పులు వస్తాయి. మీ భావనే మీ యొక్క మార్పుకు మూలం. మీలో ఉన్న ప్రేమతత్వాన్ని ఆ జ్యోతి రూపంగా దర్శిస్తూ, ఆ కాంతి వెలుగులతో దర్శిస్తూ మరింతగా విస్తరించండి. మరొక్కసారి దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. నిదానంగా ముక్కు ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. మరలా మీ దృష్టిని మీ హృదయ స్థానం వైపు మరల్చండి. మీ యొక్క ఛాతీ భాగంలో, మీ యొక్క హృదయ స్థానంలో శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఒక వెలుగు మరింతగా మీ శరీరం అంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ విశ్వంలో మీరు ఇప్పుడు ఈ విశ్వం మొత్తానికి ప్రేమను అందించే ప్రేమ స్వరూపులుగా ఉన్నారు. ఈ విశ్వంలో ప్రేమ కాంతులను మీ హృదయం నుంచి విస్తరిస్తున్నారు, వ్యాప్తి చేస్తున్నారు. మీ ప్రేమ కాంతులు మీ శరీరం అంతటా నిండి ఈ విశ్వమంతటా వ్యాప్తి చెందుతున్నాయి. సంపూర్ణమైన ప్రేమ స్వరూపులుగా మీరు ఉన్నారు. పూర్తి ఎరుకతో ఉండండి మాస్టర్స్. నడుముని తలని నిటారుగా ఉంచండి. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీ హృదయ స్థానంలో మరింతగా ప్రజ్వలిస్తున్నటువంటి ఆ ప్రేమ కాంతులను విశ్వమంతటా వ్యాప్తి చేస్తున్న మీ యొక్క జ్యోతి రూపాన్ని, ఆ యొక్క ప్రేమ కాంతుల ప్రజ్వలించే మీ యొక్క విశ్వరూపాన్ని మీరు భావన చేయడానికి, దాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి.
మీ అనంతమైన ప్రేమను ఈ అనంతమైన విశ్వంలో వ్యాప్తి చేస్తున్నారు. మీ ద్వారానే ఈ యొక్క ప్రేమ కాంతులు సమస్త మానవాళికి, సమస్త జీవులకు, సమస్త విశ్వానికి వ్యాప్తి చెందుతున్న విషయాన్ని మీరు పూర్తి ఎరుకలో ఉంచుకోండి. మీ హృదయస్థానంలో ఏర్పడుతున్నటువంటి ఆ జ్యోతులను, ఆ జ్యోతి వెలుగులను, ఆ కాంతి తరంగాలను పూర్తిగా దర్శించండి. ప్రేమతో నిండినటువంటి ఆ వెలుగుల ఆనందాన్ని అనుభూతి చెందండి. ఈ విశ్వానికే ప్రేమను అందించే ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారు. ఆ స్థితిని అనుభూతి చెందండి. పూర్తి ఎరుకతో ఆస్వాదించండి. నడుముని, తలని నిటారుగా ఉంచండి మాస్టర్స్. అనంతమైన ప్రేమతత్వాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. పూర్తి ఎరుకతో ఆ యొక్క ఆనంద అనుభూతులను చక్కగా ఆస్వాదించండి. మీ హృదయస్థానం నుంచి ప్రసరింపబడుతున్న ఆ ప్రేమ కాంతులను, ఆ అనంతమైన దివ్య స్వరూపాన్ని ఆనందంతో ఆస్వాదించండి. చివరి 15 నిమిషాలు నడుముని, తలని నిటారుగా ఉంచండి. మరొక్కసారి దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. నిదానంగా ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి.
నడుముతల నిటారుగా ఉంచండి. శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మీ హృదయ స్థానంలో మరింతగా రెట్టింపు అవుతున్న ఆ ప్రేమ కాంతులను దర్శించండి. ఈ విశ్వానికే మీరు ప్రేమను అందించే ప్రేమామయుడిగా, కాంతి స్వరూపుడిగా మీరు ఉన్నారు. ఆ అనంతమైన స్థితిని పూర్తిగా ఆస్వాదించండి. చివరి 10 నిమిషాలు నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి మాస్టర్స్. పూర్తి ఎరుకతో మీ హృదయ స్థానంలో మరింతగా ప్రజ్వలిస్తున్నటువంటి ఆ అనంతమైన కాంతులను ఈ విశ్వమంతటా మీరు వ్యాప్తి చేస్తున్నారు.
ఆ ప్రేమ కాంతులు ఈ విశ్వంలో ఉన్న సమస్త జీవులకు అందించబడుతుంది. మీరు ప్రేమతో కోరుకుంటే విశ్వం మీకు ప్రతిదీ అందిస్తుంది. ఆ ప్రేమ తత్వాన్ని మీరు ఈరోజు ఈ విశ్వానికే అందిస్తున్నారు. మరొకసారి నిదానంగా దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస మీ హృదయ స్థానాన్ని చేరుకొని అక్కడ ప్రేమ కాంతులను మరింతగా విస్తరిస్తున్నట్టు భావన చేయండి. ఆ అద్భుతమైన ప్రేమ కాంతులను ఈ విశ్వమంతా వ్యాప్తి చేస్తున్నట్టుగా భావన చేయండి. చివరి 5 నిమిషాలు. నడుముని, తలని నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో మీలో ఉద్భవిస్తున్నటువంటి ఆ ప్రేమ కాంతులను చక్కగా ఆస్వాదించండి మాస్టర్స్. ఈ విశ్వానికే మీరు ప్రేమను అందిస్తున్నారు. మీ హృదయ స్థానం నుంచి ఆ ప్రేమ కాంతులు ఈ విశ్వమంతటా వ్యాప్తి చెందుతున్నాయి. చివరి 3 నిమిషాలు.
ఆఖరి ఒక్క నిమిషము. నడుముని, తలని నిటారుగా ఉంచండి. మీ యొక్క మనసులో ఈ విధంగా అనుకోండి మాస్టర్స్. ఈ ప్రశాంతమైన ఉదయాన, బ్రహ్మముహూర్త సమయాన నాలో ఉన్నటువంటి అనంతమైన ప్రేమతత్వాన్ని మేల్కొలిపినటువంటి ఈ యొక్క సాధనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించినటువంటి ఈ యొక్క విశ్వానికి, నాకు మరింత శక్తిని అందించినటువంటి ఈ యొక్క చైతన్యానికి పూర్తి ఎరుకతో నడుము మరియు తల నిటారుగా ఉంచినటువంటి యొక్క శరీరానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అంతరంలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని నేను అనుభూతి చెందాను. ఈ అనుభూతిని ఇలాగే కొనసాగిస్తూ ఆ అనంతమైన ప్రేమను పూర్తి ఎరుకతో నా యొక్క జీవితంలో అందరికీ అందిస్తాను. మీ మనసులో మీరు నమ్మిన దైవానికి, మీ యొక్క గురువులకు, ఈ యొక్క ప్రక్రియకు చక్కగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి మాస్టర్స్. ఈ యొక్క విశ్వానికి, ఈ యొక్క సమయానికి, ఆ యొక్క శివ చైతన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. నిదానంగా మీ రెండు చేతులు, రెండు కాళ్ళు అన్లాక్ చేస్తూ మీ యొక్క ధ్యాన స్థితి నుంచి మెల్లగా బయటికి రండి. మీ రెండు చేతులను కంటి మీద ఉంచి నిదానంగా కళ్ళు తెరుస్తూ ఆ రెండు చేతులను చూసుకొని ఆ చేతులను మీ శరీరానికి తాకించండి. నిదానంగా, మీకు ఎంత అవకాశం ఉంటే అంత నిదానంగా ఈ యొక్క ప్రాసెస్ని చేయండి. ఎస్ మాస్టర్స్, అందరూ కూడా చక్కగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి.
సో ఈరోజు మనము చెప్పుకున్న అంశము అనంతమైన ప్రేమ నా అంతరంలోనే ఉంది. ఇంతకాలము ఏం చేశామంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందా, ఎవరి ద్వారా వస్తుందా, ఎలా వస్తుందా, ఎవరిస్తారా అని చూసాం. కానీ ఆ ప్రేమతత్వం ఎక్కడుంది? నా అంతరంలోనే, నా హృదయ స్థానంలోనే అనంతమైన శక్తిగా ప్రేమ స్వరూపంగా ఉంది. ఆ ప్రేమ స్వరూపాన్ని ఈరోజు వికసింపచేసుకున్నాము. ఆ వికసింపచేసుకున్న ప్రేమ స్వరూపాన్ని ఈ విశ్వమంతా వ్యాప్తి చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అంతటి అనంతమైన ప్రేమ మన యొక్క అంతరంలో ఉంది. మీకు ఎప్పుడు అవకాశం ఉన్నా చక్కగా రిలాక్స్గా కూర్చొని ఆ ప్రేమ తత్వాన్ని అనుభూతి చెందండి. మీరు అనుభూతి చెందడానికి ఇవన్నీ ఉన్నాయి మాస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుభూతి చెందితే సహజంగానే ఇతరులకు అవి అందించబడతాయి. మీరు ఆనందంగా ఉంటే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీరు ఆనందానికి సంబంధించిన ప్రకంపనలను మీ కుటుంబంలో వ్యాప్తి చేస్తారు కాబట్టి అన్ని పరిస్థితులు కూడా ఆనందకరంగానే మారుతాయి. కొంత సమయాన్ని మీరు అందించాలి. ఎందుకు సమయాన్ని అందించాలి? గతంలో ఏవైతే మీ ఆలోచనల వల్ల ఏర్పడ్డ ప్రకంపనలు ఉన్నాయో అవి మీ కుటుంబంలో ఆల్రెడీ ప్రస్తుతంలో కొంత సృష్టి చేసి ఉంటాయి. ఆ సృష్టిని మీరు ప్రతి సృష్టి చేస్తున్నారు. ఇక్కడ మీరు పూర్తి ఎరుకలో ఉండి సృష్టికర్తగా ఉంటున్నారు మాస్టర్స్. సో దాని ద్వారా ఈ ప్రేమ తరంగాలు మీ కుటుంబం అంతా వ్యాప్తి చెందుతాయి. ఎప్పుడన్నా ఇంట్లో చిన్న చిన్న మాటలు కానీ ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు చక్కగా మీరు కూర్చోండి. ఆ ప్రేమ తరంగాలను మీ ఇల్లు మొత్తము వ్యాప్తి చేయండి. ఆ రోజంతా ప్రేమ స్థితిలో మీరు ఉండండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి ప్రేమను అందించండి. మీరు ఎంత అంతరంలో శుద్ధిగా ఉంటారో, మీ మనసులో ఎంత ప్రేమను నింపుకొని ఉంటారో, మీ చుట్టూ కూడా అటువంటి పరిస్థితులే సృష్టింపబడతాయి. ప్రతిదీ ప్రేమగా స్వీకరించండి, ప్రతిదీ ప్రేమగా అందించండి. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నిన్న మనము మృత్యుంజయ మంత్రం గురించి అడగడం జరిగింది. ఎవరైతే దాన్ని తెలుసుకున్నారో మీకు ఎంతవరకు అర్థమైందో, అంటే ఇక్కడ తప్పొప్పులు ఎంచడము అలాంటివి ఏం లేదు మాస్టర్. మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేది మీ ద్వారా ఈ యొక్క సెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైతే చూశారో దానికి సంబంధించి అన్మ్యూట్ చేసుకొని చక్కగా మరింతమందికి పంచుకోండి. శివ చైతన్యము అంటే అనంతమైన స్థితి మాస్టర్. దాన్ని మీరు పూర్తిగా పట్టుకోవాలి అంటే ఇంతకాలం ఏదో వినుకుంటూ వచ్చిన అంశాలు కాదు, మీరు అంతరంలోకి ఏం తీసుకుంటున్నారో అనేది ముఖ్యము. అందుకని మీకు ప్రతిరోజు ఒక అంశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మృత్యుంజయ మంత్రం మొదటి రోజు మనం నిర్వాణ శతకం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి స్టడీ చేయమని, పరిశీలన చేయమని. నిన్న మృత్యుంజయ మంత్రం ఎంత మనకు 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది మనం దృష్టి పెడితే. కానీ ఆ 5-10 నిమిషాలు ఎప్పుడైతే మీరు పూర్తి ఎరుకతో, పూర్తి ఏకాగ్రతతో దాన్ని తెలుసుకుంటారో అది మీ అంతరంలో ఒక అద్భుతమైన మార్పులను సృష్టింపజేస్తుంది. మీ స్థితిలో మార్పు వస్తుంది. మాస్టర్ చెప్పండి. విశ్వశక్తిని అందించేవాడు ఆ పరమాత్మ, ఆ త్రయంబకేశ్వరుడు, ఆ 3 కన్నుల వాడు.
అతను పండు నుంచి తొడిమ ఎలా విడిపడిపోతుందో మన మరణాంతరము మనము కూడా అలానే ఉండిపోతాము ఆయన. ఓకే. అది అర్థం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా? గుడ్ మార్నింగ్ మాస్టర్. ఎస్ మాస్టర్, చెప్పండి వెంకటేష్ గారు. మాస్టర్, అదే మృత్యుంజయ మంత్రంలో మనకి ఏంటంటే మృత్యు దేవత వచ్చినప్పుడు మన నుంచి మన శరీరం నుంచి సుగంధం అనే వాసన రావాలి. సుగంధం అనే వాసన వస్తువులు ప్లస్ మన ఆ శరీరం అనేది బలిష్టంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆ తర్వాత మనం శరీరాన్ని వదిలేటప్పుడు దొండపండు గాలికి ఎంత తేలిగా అది దాని నుంచి తొడిమ నుంచి విడిపోతుందో మన శరీరం కూడా అంత తేలిగ్గా మన శరీరాన్ని వదిలేయాలని చెప్పేసి అర్థం. ఓకే. ఇక్కడ శరీరము అనే అంశాన్ని మనం ఏ విధంగా దర్శిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో దాంట్లో కూడా మీరు మార్పులు చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏం తెలుసు, ఈ విశ్వం అంతా కూడా థ్యాంక్ యూ మాస్టర్స్ చెప్పినందుకు. ఇంకెవరైనా చెప్తారు అంటే వాళ్ళు చెప్పొచ్చు, దాని తర్వాత నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను శరీరము అనే అంశం గురించి. ఇంకా ఎవరన్నా మృత్యుంజయ మంత్రం గురించి. మృత్యుంజయము అంటే మృత్యువును జయించే ఒక మంత్రము. ఇంకా ఎవరన్నా? ఓకే, మరలా ఒకసారి మన యొక్క ఈ 3 రోజుల ప్రక్రియను మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ లాగా చేసుకుందాము, మళ్ళీ పునరావృతం చేసుకుందాము. మొదటి రోజు మనం నుదిటి మీద దృష్టి పెట్టాము, నుదిటి భాగంలో ఏకాగ్రత స్థాయిని పెంచుకోవడం కోసము. రెండవ రోజు మన యొక్క కంఠ భాగము, అంటే మన యొక్క వాక్ శక్తిని మనం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాన్ని కొంత అనుభూతి చెంది దాని యొక్క జ్ఞానాన్ని అందుకున్నాము. ఈరోజు మన యొక్క హృదయస్థానం, ప్రేమతత్వము. అయితే ఈ యొక్క శరీరము అనే అంశాన్ని మనం చూసినప్పుడు ఈ శరీరాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాము అంటే ఒక పదార్థ రూపంలోనే చూస్తున్నామా, పదార్థాలకు అతీతమైన విధంగా చూస్తున్నామా? అసలు పదార్థం అంటే ఏంటి? అసలు పదార్థం ఎందుకు సృష్టింపబడింది? అసలు పదార్థ స్థితి అంటే ఏంటి? ఇలా ప్రశ్నలు వేసుకుంటే మనకి చాలా రకాల ప్రశ్నలు వస్తాయి. అది ఎందుకు ఇలాగే ఉంది, అది ఎందుకు ఆ కలర్లోనే ఉంది, ఒకరు పొడిగ్గా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు, ఒకరు లావుగా ఉన్నారు, ఒకరు సన్నగా ఉన్నారు, ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఏంటంటే మూలము పంచభూతాలు. ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క సృష్టి అంటే మన యొక్క భూతలము, ఉదాహరణకు ఈ యొక్క భూతలం మీద పంచభూతాలతోనే ప్రతి ఒక్కటి సృష్టింపబడ్డది. ఎందుకంటే ఇక్కడ పదార్థ ధర్మము అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ధర్మము ప్రకారము ఇక్కడ వాటిలో ఉన్న హెచ్చుతగ్గుల వల్ల వివిధ రూపాలుగా అవి సృష్టింపబడ్డాయి. అదేవిధంగా ఈ పంచభూతాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఈ యొక్క శరీరము కూడా సృష్టింపబడ్డది. అయితే ఈ పంచభూతాల్లో మనం చూస్తే స్థాయిలో ఉన్నాయి. అంటే భూమి తీసుకుందాం, అంటే సాలిడ్ స్టేట్. అది ఎలా ఉంటుంది అంటే భూమి అనేది మనకి అంటే ఇప్పుడు ఈ మట్టి ఏదైతే ఉందో మీకు అనిపిస్తుంది కదా, సో ఈ సాయిల్ ఏదైతే ఉందో ఆ విధంగా ఉంది. అంటే అది మనకి తెలుస్తుంది, ఆ పదార్థ స్థితి అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత నీరు, అక్కడ ఏమవుతుంది, ఆ సాలిడ్ స్టేట్ కాస్త ఏమవుతుందంటే కొద్దిగా లిక్విడ్గా అంటే ద్రవ రూపంలోకి మారిపోతుంది. తర్వాత ఏ విధంగా మారుతుంది, జలం నుంచి, ద్రవం నుంచి వాయువు, అంటే వాయువు అంటే ఆవిరి రూపంలోకి.
అంటే నీటిని వేడి చేస్తే ఏమవుతుంది, కొద్దిగా మనకి తేమ తెలుస్తుంది, కానీ నీరు కాదు అది. ఓకే, సో తర్వాత ఏమవుతుంది, ఇంకొంచెం పైకి వస్తే తేమ అనేది ఉండదు, పూర్తిగా ఏమవుతుంది, ఒక ఆకాశతత్వం. అంటే అక్కడ అన్నీ ఉంటాయి కానీ ఏమీ ఉండదు, కనిపించదు. అంటే ఉదాహరణకు ఘన రూపంలో ఉన్నటువంటి ఒక ఐస్ని మీరు తీసుకున్నారు, అంటే ఒక ఐస్ గడ్డను మీరు తీసుకున్నారు, అది భూమి అనుకుందాం, ఎందుకంటే ఘన రూపంలో ఉంది కాబట్టి, సాలిడ్ స్టేట్లో ఉంది కాబట్టి. తర్వాత ఏమైంది, అది అలా వదిలేస్తే కొంతసేపటికి నీరుగా మారింది. ఆ నీరుగా మారింది నీడలో ఉన్న ఎండలో ఉన్న కొంతకాలానికి ఏమవుతుంది, ఆ నీరు కాస్త ఆవిరిగా, ఒకవేళ కింద ఎక్కువ వేడి ఉంటే ఆ ఆవిరి రూపాన్ని మనం దర్శించగలుగుతాం. తర్వాత ఏమవుతుంది, ఆ ఆవిరి అనేది పూర్తిగా ఈ యొక్క విశ్వంలో కలిసిపోతుంది, అంటే ఆకాశ స్థితికి చేరుకుంటుంది. అదేవిధంగా మనము దైవంగా ఉండి ఈ భూమి మీద నడయాడాలి అని మనం అనుకున్నాం. అంటే ఇప్పుడు మంచులో నడవాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మంచుకు తగ్గట్టుగానే డ్రెస్ వేసుకుంటారు. ఎడారిలో నడవాలనుకోండి, ఎడారికి తగ్గట్టుగానే డ్రెస్ వేసుకుంటారు. ఒకవేళ ఎండలో వానలో వెళ్ళాలి అనుకుంటే వానకు తగ్గట్టుగానే మీరు డ్రెస్ వేసుకుంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఆ యొక్క వాతావరణ స్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు రూపుదిద్దుకుంటున్నారు, అంటే లైక్ మార్చుకుంటున్నారు అనమాట, ఎలా ఉండాలి ఏంటి అని. అదేవిధంగా దైవంగా ఉన్న మనము ఆ ఉన్నత తలంలో ఉన్నప్పుడు, అంటే వాయిడ్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ మనకి రూపం ఉండదు, కంప్లీట్ వాయిడ్ స్టేట్. కానీ మనం ఎక్కడికి రావాలి, భూతలం మీదకి రావాలి. సో ఈ భూతలం మీద ఏంటి, మనకి ఇక్కడ పదార్థ స్థితి ఉంది, పంచభూతాల స్థితి ఉంది. అప్పుడు నేను వాయిడ్ స్టేట్లో ఇక్కడికి రాలేను కదా, ఒకవేళ వచ్చినా ఇక్కడ నేను ఏది అనుభూతి చెందలేను కదా. కాబట్టి ఏం చేశాము, ఈ పంచభూతాలను వినియోగించుకునే శక్తి మనకు ఉంది కాబట్టి, దాని మీద ఆధిపత్యం మనకు ఉంది కాబట్టి, దైవంగా ఉన్న మనము నాకు ఈ రూపం కావాలి, ఇక్కడ నేను ఈ రూపంలో దైవంగా నడయాడాలని నేను అనుకున్నాను, ఎందుకంటే ఆ విధంగానే నేను అనుభూతి చెందాలి. అనుభూతి చెందడం కోసము నా యొక్క ప్రకంపన తీవ్రతలు నేను తగ్గించుకుంటూ మెల్లమెల్లగా ఆకాశ స్థితి నుంచి ఒక ఫామ్లోకి, అంటే లైక్ మనం చూస్తే ఒక మేఘంలాగో అలా అనుకోవచ్చు, దాని తర్వాత నుంచి ఒక నీరులాగా, నీరు నుంచి మెల్లగా ఒక ద్రవ రూపంలోకి అలా రావడం జరిగింది. ఇదే మీరు చూడండి, ఎప్పుడైతే మన జననం జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఒక ఇద్దరి కలయిక, ఒక స్త్రీ పురుషుల కలయిక ద్వారా రెండు అణువులు ఏర్పడి అవి మెల్లమెల్లగా వృద్ధి చెందుకుంటూ ఘన స్థితికి వస్తాం. అదే దైవం అక్కడి నుంచి ఇక్కడికి రావడం అన్నమాట. దాంట్లో ఏదైతే ప్రాణం ఉందో ఆ ప్రాణం ఏదైతే, అంటే ఇప్పుడు మనల్ని నడిపిస్తుందో అదే హయ్యెస్ట్ ఫామ్, ద హయ్యెస్ట్ ఎనర్జీ ఫామ్ అదే. ఎందుకంటే డైరెక్ట్గా అది ఇక్కడ వెళ్ళాలి అంటే అవ్వదు కాబట్టి అది మెల్లమెల్ల, అందుకని 9 నెలలు ప్రాసెస్ తీసుకుంది. అది అంత ప్రాసెస్ తీసుకొని తన యొక్క ప్రకంపనల తీవ్రతను తగ్గించుకుంటూ ఇక్కడ పరిస్థితులను అలవాటు చేసుకుంటూ ఆ విధంగా నిర్మితమైంది ఈ యొక్క శరీరం అనేది. అంటే ఈ శరీరము ఎలా అయితే ఆ యొక్క ప్రకంపన తీవ్రతను తగ్గించుకుంటూ నిర్మితమైందో, అదేవిధంగా ఎప్పుడైతే ఈ శరీరాన్ని మీ యొక్క ప్రకంపన తీవ్రతలు మీరు పెంచుకోగలుగుతారో, ఈ శరీరము మీ యొక్క చైతన్యము మళ్ళీ సమ్మేళనం అవుతాయి, అంటే దైవ స్థితికి మళ్ళీ మీరు చేరుకుంటారు. సో ఇంతకాలం మనం ఏదైతే అనుకున్నామో శరీరము వేరు మనం వేరు అనుకున్నామో, ఈ యొక్క భావనను పూర్తిగా తీసివేసి ఈ శరీరం యొక్క ఉన్నతమైన స్థితిని మీరు పట్టుకోండి. ఎందుకంటే మీ జీవితంలో బాల్య స్థితిని అనుభవించాలన్నా, యవ్వన స్థితిని అనుభవించాలన్నా, మీ కోరికలు తీర్చుకోవాలన్నా, మీ ఆనందాలను ముందుకు తీసుకువెళ్ళాలన్నా, మీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా, మీ అనుభూతుల్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా ప్రతిదీ దీనితోనే నెరవేర్చబడుతుంది. ఇది లేకుండా మీరు ఏమన్నా చేయగలరేమో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఉన్నతమైందో మీరు గ్రహించండి. ఎంత శక్తివంతమైన ఆత్మకైనా, ఎంత దైవానికైనా, సాక్షాత్తు విష్ణుమూర్తికి కూడా శరీరం కావాల్సి వచ్చింది ఈ భూతలం మీద. ప్రతి అంశలో, అంటే ఎప్పుడు వచ్చినా, ఒక రాముడుగా వచ్చినా, కృష్ణుడుగా వచ్చినా,
ఒక కల్కి అవతారంలో వచ్చినా లేకపోతే ఇంకే అవతారంలో వచ్చినా తనకి కావాల్సిన ఒక శరీరం కావాలి. ఎందుకంటే ఇక్కడ ధర్మం అలాంటిది కాబట్టి మనందరం కూడా ఆ దైవ స్థితి నుంచి వచ్చిన వాళ్ళ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మన యొక్క ఉన్నతమైన చైతన్యం, శివ చైతన్య స్థితి నుంచి దీన్ని సృష్టించుకున్నాం. చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా చక్కగా దీన్ని సృష్టించుకున్నాము. అంతే ప్రేమని, అంతే ఇష్టాన్ని ఆ శివ చైతన్య స్థితిలో మీరు దర్శించగలిగితే ఇది మీకు నచ్చిన విధంగా మార్పు చెందుద్ది. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటానని ఒక నమ్మకాన్ని పెట్టుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు వెళ్తుంది. సో ఇలాగా ఈ యొక్క శరీరం మీద మీ యొక్క ఆలోచనను మరింతగా విస్తరించుకుంటూ మీ చైతన్యాన్ని మీరు వృద్ధి చేసుకోండి. సో ఎప్పుడైతే మీ చైతన్యానికి మీ యొక్క ధ్యాన శక్తి సమ్మేళనం అవుతుందో, రెండు కలుస్తాయో, మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ మార్పులు వస్తాయి. అదేవిధంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క చైతన్యము మరియు శక్తిని అనుసంధానం చేసే క్రమంలో చక్కగా రామ్తా విజ్ఞానం ద్వారా, అల్లా బక్షు మాస్టర్ ద్వారా ఏవైతే నేను అందుకున్నానో అంశాల మీద దృష్టి పెట్టాను, వాటి మీద చక్కటి పురోగతి నేను పట్టుకోవడం జరిగింది. ఏదైతే నేను పట్టుకున్నానో, ఏదైతే నేను విశ్వసించానో వాటి ద్వారా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే నేను వృద్ధిలోకి వచ్చాను. మరి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారు మనకి? కేవలం మన వరకు వినియోగించుకోమని కాదు. అందుకని మన గురువును ఏం చెప్పారు? మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ అనుభవాలను పంచుకోండి, మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని పంచుకోండి. మీరు వాటిని కేవలం మీ వరకే కాదు అందరికీ పంచుకోవడానికి వచ్చారు. సో ఆ విధంగా ఇప్పుడు ఏదైతే జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందానో దానికి తగ్గట్టుగా కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిలో ఈ యొక్క చైతన్యాన్ని, ఆ చైతన్యాన్ని, శక్తిని కలిపే అంశాలను అందిస్తూ మనం వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆరోగ్యానికి సంబంధించి ఇది మనకి దారపల్లిలో నవంబర్ నెల 9, 10, 11 తారీఖుల్లో 3 రోజులు నిర్వహింపబడుతుంది. సో ఇది కంప్లీట్గా పెయిడ్ వర్క్షాప్. ఎందుకు పెయిడ్ వర్క్షాప్ అంటే అక్కడ మేము కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దారపల్లిలో. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మనం వినియోగించుకోగలిగితే ఎటువంటి హాస్పిటల్స్ కానీ, ఎటువంటి మెంటల్ టెన్షన్స్ కానీ, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు మాస్టర్స్. సో మనం చక్కగా ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ మనం ఉండడానికే ఈ యొక్క పెయిడ్ వర్క్షాప్ ద్వారా వచ్చిన అమౌంట్ని మనం అక్కడ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి అందుకని ఇలా పెడుతున్నాము. వాటిని మీరు వినియోగించుకోండి. చక్కగా అక్కడ మనకి వాటర్ ఫాల్స్, ప్రకృతి ఉంది. సరదా ఒక 3 రోజులు 4 రోజులు మీరు అక్కడ స్పెండ్ చేయండి. మీలో ఏం మార్పులు జరుగుతున్నాయో గమనించండి. మహా అంటే మీకు ఎంత ఖర్చు అవుద్ది? ఒక 3,000, 4,000 అయింది మాస్టర్స్. మీరు హాస్పిటల్స్ కానీ, దానికని, దీనికని మీ జీవితంలో ఎన్ని ఖర్చు పెట్టుంటారు. ఇది మీ గురించి మీరు పెట్టుకునేది, అది కూడా శాశ్వత పరిష్కారానికి మీరు పెట్టుకునే ఒక అంశం. దాన్ని ఒక డబ్బులాగో, ఒక అమౌంట్ లాగో చూడకండి. అది ఒక శక్తిగా చూడండి. ఆ యొక్క అవకాశాన్ని వినియోగించు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం 1000, 2000, 200, 300, 400 పెట్టి ఇంత తక్కువలో చేస్తున్నామో, నేను 100% చెప్పగలను, కొన్ని నెలల్లో ఇవన్నీ కూడా మల్టిపుల్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ మేము పనులు ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థిక శక్తి కావాలి. కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో, మీ వరకు వచ్చిందంటే వినియోగించుకోవాలన్న సత్యాన్ని గ్రహించండి. ఇంతమంది 300 మంది గ్రూప్లో ఉంటే దీంట్లో కొంతమందికి ఎందుకు అందుతుంది, కొంతమంది మాత్రం ఈ వీడియో ఎందుకు చూస్తున్నారు అంటే మీ యొక్క చైతన్య తరంగాల యొక్క స్థితి ఇప్పుడు ఏదైతే మీరు పొందాలో దానికి అనుగుణంగా ఉంది. కాబట్టి అవి మీ వరకు వస్తాయి. నేను అలాగే నమ్ముతాను. నా వరకు ఏది వచ్చినా దాన్ని వినియోగించుకోవాలని నమ్ముతాను. దాన్ని తగ్గట్టుగా నేను వినియోగించుకొని ఇంత తక్కువ సమయంలో నాలో మార్పులు చేసుకోవడమే కాదు, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క చైతన్యాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఇతరులకు దాన్ని ఏ విధంగా అందించాలన్న అద్భుతమైన అంశాలను కూడా ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నా యొక్క వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. ఫ్లైయర్ కూడా ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాము. సో దీన్ని వినియోగించుకుంటారని నా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీలోనే అన్నీ ఉన్నాయి, సమస్తము మీలోనే ఉంది. దానిని మీరు పట్టుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ. మీరు ఏ విధంగా పట్టుకుంటారు? ఈరోజే పట్టుకుంటారా, రేపు పట్టుకుంటారా,
వచ్చే సంవత్సరం పట్టుకుంటారో వచ్చే జన్మలో పట్టుకుంటారో అనేది పూర్తి స్వేచ్ఛ మీకు ఉంది. కానీ ఎప్పటికైనా సరే వీటన్నిటిని మీరు గ్రహించి మీరు మళ్ళీ మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అనుభూతి చెందాల్సిందే. మీరు ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికి చేరుకోవాల్సిందే. అదే సృష్టి. ఆ దైవస్థితిని మీరు పొందేంత వరకు మీ ప్రయాణంలో చాలా ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. అదే ఎప్పుడు మీరు ఆ దైవస్థితిలో ఉండి వాటిని చూశారనుకోండి, వీటిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. వీటన్నిటి మీద ఇప్పుడు మీరు గమనిస్తే మీతో పాటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. కానీ 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది అని చెప్పేసి కరెక్ట్గా చెప్పి ఒక 5 నిమిషాల ముందో 10 నిమిషాల ముందో నేను కళ్ళు తెరుస్తాను. టైం అప్పుడు అలాగే అయి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను టైంని ఫాలో అవుతున్నానా, నేను ఏదైతే భావన చేస్తున్నానో అక్కడ టైం ఆ విధంగా మారుతుందా? ఏదైతే మనం దృష్టి పెడతామో అక్కడ సృష్టి జరుగుద్ది. అది మీరు ఇలా చిన్న చిన్న వాటికి కూడా చేయొచ్చు. ఇలా నేను చాలాసార్లు చేశాను. అంటే మనం ఎంత ఎరుకతో ఉంటే, మన యొక్క చైతన్య స్థాయి ఎంత విస్తరించి ఉంటే ప్రతీదీ మన అవగాహనలో ఉంటుంది. మీ అవగాహనలో ఉంది అంటే దాన్ని మీరు సృష్టి చేయగలరు. అదే చెప్పేది. ఇంతకాలం మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి అన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు దృష్టి పెట్టండి, శక్తినివ్వండి, మీకు నచ్చిన విధంగా మీరు సృష్టి చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక 5 నిమిషాల సమయాన్ని ఇస్తాను. మీ యొక్క అనుభూతిని కానీ మీరు ఏదైనా అంశాన్ని తెలియజేయాలనుకుంటే తెలియజేయచ్చు. డిసెంబర్లో కూడా దత్త పౌర్ణమి వేడుకలు అక్కడ నిర్వహింపబడుతున్నాయి దారపల్లిలో అల్లాబక్ష మాస్టర్ గారి ఆధ్వర్యంలో. సో అప్పుడు కూడా రావచ్చు. ఇలా వర్క్షాప్స్ అప్పుడు రావచ్చు. లేదా ఎప్పుడైనా మీరు సాధన చేసుకుంటారంటే ఆ టైంలో కూడా రావచ్చు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన స్థితిని అనుభూతి చెందుతారు. దాంట్లో నో డౌట్. మరి ఇంకెక్కడా లేదా అంటే ఎక్కడ శక్తి అక్కడే ఉంటుంది. అది సాధనా స్థలి. దారపల్లి అనేది ఏంటంటే సాధనా స్థలి. మీకు వేరే చోట ఒక 10 రోజులు 20 రోజులు పట్టే ప్రాసెస్ ఇక్కడ 1 రోజు 2 రోజుల్లో మీరు కనెక్ట్ అయితే 1 to 2 డేస్లో అయిపోద్ది. అంత ఫాస్ట్గా మీ యొక్క చైతన్యంలో, మీ యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. ఎస్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చక్కగా ఈ యొక్క సాధన మనం ముందుకు తీసుకువెళ్ళాము. ఇంతసేపు మీ యొక్క సెషన్లో ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోస్ని యూట్యూబ్లో కూడా పెడుతున్నాము కాబట్టి మీ బంధుమిత్రులకి ఎవరికన్నా షేర్ చేయాలనుకుని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ చైతన్య స్థితుల్లో కూడా మార్పులు ఎప్పుడైతే వస్తాయో, అవగాహన స్థాయి పెరుగుతుందో, వారి జీవితాన్ని వారు చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇక్కడితోటి ఈ మీటింగ్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు ఎటువంటి అనుభూతి చెందారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మీరు పంచుకోవాలనుకున్నా మన యొక్క పబ్లిక్ గ్రూప్లో సౌల్ లెవెల్ అబండెన్స్ వాట్సాప్ గ్రూప్లో మీరు చక్కగా పంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.